నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సత్సంగం. మనకు అందించిన వారు భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సత్యం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారంతా ఒక ప్రశాంత వాతావరణంలో సమావేశమవడమే సత్సంగము. అంటే భగవంతుడితో భక్తుల కూడిక లాంటిది. అక్కడ అందరిలో అనుభవజ్ఞుడైన వ్యక్తి గురువుగా వ్యవహరిస్తారు. భారతం, రామాయణం, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాల్లోని నిగూఢమైన రహస్యాల గురించి చెప్పుకుంటారు. ఇక్కడ వాదోపవాదాలకు చోటుండదు. కొన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుంటారు. భక్తులు తమకు తోచిన సమయంలో అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు. మరో పక్క నలుగురు చేరి నెమ్మదిగా సత్సంగం చేసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో బయటి ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవి వారికి తాకవు. సంతోషము, విషాదము వారిని ఏమీ చేయలేవు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకున్నట్టు సాయంకాలం కాగానే సత్సంగం మీద అభిరుచి ఉన్నవాళ్ళు అక్కడికి చేరుకుంటారు. లౌకిక ప్రపంచం గురించి, క్షణభంగురమైన జీవితం గురించి లోతుగా మాట్లాడుకుంటారు. కంటికి గట్టిగా కనిపించేది ఒట్టి పదార్థమేనని తెలుసుకుంటారు. భ్రమల లోకానికి దూరంగా ఉండాలని, ఆత్మకి చేరువ కావాలని ఆరాటపడతారు. సత్సంగం అంటే పదుల సంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసినా సత్సంగం చేసుకోవచ్చు. అందులో మనసు లీనమైతే మిగతా విషయాలు ఏవి మనిషికి రుచించవు. సత్సంగ సమయాన్ని సభ్యులు ఓంకారంతో ప్రారంభిస్తారు. తర్వాత చక్కటి భజనలతో భగవంతుణ్ణి కీర్తిస్తారు. కాసేపు ధ్యానం చేసుకుంటారు. దైవ సంబంధమైన విషయాలలో జ్ఞానం సంపాదించుకుంటారు. శాంతి మంత్రాల పఠనంతో సత్సంగం ముగుస్తుంది. ఒక ఆదివారం సముద్ర తీరం జనసందోహంతో కోలాహలంగా ఉంది. సమీపంలోని ఆశ్రమంలో ముగ్గురు కూర్చుని సత్సంగం చేసుకుంటున్నారు. బయట కనిపిస్తున్న సముద్రం ఇక్కడ సత్సంగంలోని భగవద్గీత శ్లోకమై స్థితప్రజ్ఞతను చాటుతోంది. జరుగుతున్న సత్సంగం ఒక సముద్ర యానంలా వారికి అనిపిస్తోంది. సత్సంగం గొప్పతనం అదే. సంగ గుణదోష న్యాయం అని సంస్కృతంలో ఉంటుంది. సాంగత్యం వల్లే మనిషికి గుణదోషాలు కలుగుతాయి అంటున్నది. కాలుతున్న ఇనుపకడ్డీపై పడిన నీరు ఆవిరైతే ముత్యపు చిప్పలో పడింది ముత్యమై మెరుస్తుంది. సత్సంగం కూడా ఇలాంటిదే. రోజు సత్సంగానికి వెళ్ళే ఒక వ్యక్తిని ఆరోగ్యరీత్యా ఇంటి పట్టునే ఉండమని సూచించారట వైద్యులు. అలాగని ఖాళీగా కూర్చోకుండా కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ మనసును మళ్లించుకోమని కూడా చెప్పారట. ఆయనేమో ఒంటరివాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా సత్సంగ సభ్యులు రోజు అతని ఇంటికెళ్ళి సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకే అతడి ఆరోగ్యం కుదురుకుంది. సత్సంగం మహిమ వల్ల మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. సత్సంగం వల్ల ఎవరికి వారు తమను తాము తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయవచ్చు. అహం చాలా వరకు అణిగిపోతుంది. 1 గంట సత్సంగం అక్కడ ముగుస్తుంది. అదిగో అప్పుడే మన లోపల మనతో మనకు సత్సంగం మొదలవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.